ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే. ఎన్కౌంటర్లన్నీ పోరాడదాం ప్రభుత్వ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా. పక్షాల ఐక్యత పోరాడదాం ప్రభుత్వ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా. ఎన్కౌంటర్లన్నీ కామ్రేడ్స్, ఈరోజు అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వందలాది మంది నక్సలైట్లను పట్టుకొని చిత్రహింసలు చేసి హత్యలు చేస్తూ ఎన్కౌంటర్లను ప్రచారం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అని ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అన్ని వామపక్షాల రాష్ట్ర నాయకులంతా పాల్గొంటున్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే అయినటువంటి కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కామ్రేడ్ హిగ్మాను ఎన్కౌంటర్ చేసిన పద్ధతిని నిరసిస్తూ కోట్లాది మంది మోగ వేదన అనుభవిస్తా ఉన్నారు. రోడ్డు మీదకి రాకపోవచ్చు. ఆ కోట్లాది మంది మోగ వేదనకు ప్రతీకగా ఇవాళ మనం కొద్దిమంది అయినా సరే ఇక్కడ ఈ నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. చాలా మంది రోడ్డుకి రాలేని వాళ్ళు కూడా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ బాధతో విలవిల్లాడుతున్నారు. ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి, ఏ భావాలు లేకపోయినా మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆ పద్ధతుల్లో బాధను అనుభవిస్తా ఉన్నారు. దీన్ని ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి వామపక్ష పార్టీలుగా గాని, బాధ్యత కలిగినటువంటి పౌర హక్కుల సంఘాలు గాని, బాధ్యత కలిగినటువంటి ఇతర మాజీ జడ్జెస్, మాజీ జర్నలిస్టులు, మాజీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు మన ఈ దేశంలో అరాచకం తాండవించినప్పుడు, ఈ సమాజంలో అరాచకం వెల్లతాండం చేసినప్పుడు, అది ప్రభుత్వ పక్షం గాని మరో పక్షం గాని దురాగతాలు, రాజ్యాంగానికి విఘాతం కలిగించే పద్ధతిలో దురాగతాలకు పాల్పడ్డప్పుడు సుప్రీంకోర్టు మౌనదారి పాత్ర వహించకూడదని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు మోగ పద్ధతుల్లో మౌన మునిలాగా ఉండటాన్ని మాకు బాధగా ఉంది. మేమే వేరే విమర్శ పెట్టలేం. కానీ వాళ్ళు ఎవరు కాపాడాలి? నరేంద్ర మోడీ గారికి మెజార్టీలపైన మెజార్టీలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ఏమిటనేది ఆ అంశం ఇందులో ప్రధానం కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన సహచరుడు అమిత్ షా భావిస్తూ వందల మందిని మోసకోత కూస్తుంటే ఏ చట్టం లేదు, ఏ న్యాయస్థానం లేదు, ఎటువంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్ల పేరు చెప్పి చంపేస్తుంటే ఎవరు కాపాడాలి ఇవాళ ఈ ప్రజల్ని? నేను ఈ అంశం పైన మాట్లాడితే వేటూనో ఏదో ఒక చిన్న వార్త ఇచ్చే ఏదో ఉండదు, యూట్యూబ్ లాంటిది. దానిలో ఒక 5,000 మంది నన్ను తిట్టకుండా నిన్న ఎవరో చూపెట్టారు. 5,000 మంది తిట్టారండి. ముందు నిన్ను చంపేయాలి అని కొంతమందిని. ఆ రోజుల్లో పోలీసులు చచ్చిపోతే అప్పుడు నువ్వేం చేసావు? ఇంకోటి చచ్చిపోతే ఏం చేసావు? పోలీసులు చనిపోయినా ఖండించే వాళ్ళం మేమే. మావోయిస్టులు ఎక్కడైనా పొరపాటు గాని లేకపోతే తెలిసి గాని తెలియక గాని అది విధానం అని చెప్పి వాడు ఏదైనా చేసినా కూడా దాన్ని ఎదుర్కొన్న వాళ్ళం మేమే. సిపిఐ వాళ్ళు కూడా చనిపోయారు, సిపిఎం వాళ్ళు కూడా చనిపోయారు. కానీ ఇవాళ
వాళ్ళు చేశారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం అమలు చేయవచ్చా? వాళ్ళు చేశారు. ఇవాళ రాజ్యాంగం మీ చేతుల్లో ఉంది, రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది. ఇవాళ తప్పని ప్రశ్నిస్తేనే మమ్మల్ని వీళ్ళని కూడా అర్థం చేయాలని చెప్తా ఉన్నారు. మీరు చేసిన సమర్థులే, దేన్నైనా చేయగలుగుతారు. అర్బన్ నక్సలైట్లని పేరు పెడుతున్నారు. అర్బన్ నక్సలైట్లని పేరు పెట్టి ఇప్పటికే వరవరరావు గారు లాంటి వాళ్ళు లోపలేశారు. రేపు అరగోపాల్ గారిని తీసుకెళ్లి లోపలేస్తారు. ముసరాళ్ళని కూడా లోపలేస్తారు. చుక్కారావు గారు లాంటి వామపక్ష భావాలు గారు 99 ఏళ్లు దాటి 100 సంవత్సరంలో అడుగు పెట్టాడు. ఆయన కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. మీకేం అడ్డు లేదు, ఆపు లేదు. మీకు ఎందుకనంటే మతం పేరు చెప్పుకుని, దేవుడి పేరు చెప్పుకుని అధికారం చలాయిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి వాళ్ళు మీరు అడ్డు వచ్చిన ఎంతమందిని చంపుతారు. అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా, వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళ నివాసాల నుంచి ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టడం అంటే వాళ్ళందరూ చంపినట్టు కదా? అది మేము ప్రశ్నించొద్దా? అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు, మీకు చట్టం ఉంది కదా, చేతనైతే అరెస్ట్ చేయండి, చేతనైతే విచారణ చేయండి. ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతిలో చేస్తా ఉన్నారు. అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం. మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది. మనం నంబాల కేసరావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది. ఇవాళ ఇగ్మాన్ చంపేస్తే దేశమంతా స్పందిస్తా ఉంది. ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు. ఆయన బొమ్మ చూస్తే, నిన్న ఇక్బా గారి బొమ్మ గాని, అంతకుముందు నంబాల కేసరావు గారి ఆయన ఫోటో గాని చూస్తే, పేపర్లు వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మడవలతో కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా. ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్. ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి. మొత్తం ముఖమంతా కూడా చిత్రమైపోయి ఉంది. ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, దేశద్రోహులుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులేనా మీ దృష్టిలో? కమ్యూనిస్టులందరూ దేశద్రోహులు. మరి దేశభక్తులు ఎవరు? అదాని అంబానీ దేశభక్తులా? లేకపోతే 1000 కోట్లు సంపాదించుకునే వాళ్ళు దేశభక్తులా? వాళ్ళ కోసం ఊడికం చేసేవాళ్ళు మీరందరూ దేశభక్తులా? మీరు మహాత్మా గాంధీని చంపినా మీరే దేశభక్తులు. అప్పుడు ఆ నేపథ్యంలో 1000 మంది ముస్లింలు, హిందువులు మరణించినా దానికి కూడా మీరే దేశభక్తులు. అన్ని మీరే దేశభక్తులు. మేము మాలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. ఇవాళ మేము అంటున్నాం, మా వాళ్ళు చనిపోయారు వాస్తవమే. మావోయిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. వాళ్ళు కూడా, ఎందుకంటే టెక్నాలజీ మారింది, విధానం మారింది. ఈ విధానంలో, ఈ న్యూ టెక్నాలజీలో ఇవాళ పాలక యంత్రాంగం, ప్రభుత్వం అంతా ఒక చేతుల్లో ఉంది. లక్షల మంది సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఇంకో పద్ధతిలో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా మీరు కూడా అడగండి. మొన్న ఇగ్మా కూడా ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. మీకు చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి, కానీ సమయం తీసుకోవాలి. ఏకపక్షం వాళ్ళు సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులెత్తేస్తే, తెల్ల జెండా చూపెడితే వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపెడతారా? వాళ్ళని చంపేస్తారా? ఇవాళ బయటకు వద్దామని అనుకునే వాళ్ళని కూడా చంపి మారేస్తారా? ఇది ఎక్కడ రాజ్యం? ఇది రాక్షస రాజ్యమా, రావణ రాజ్యమా, రాముడి రాజ్యమా? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అందువల్ల మేము ఆఖరికి మేము కోరుకుంటే దీనికి ప్రత్యామ్నాయం, దీనికి గత్యంతరం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ దీనిపైన స్పందించాలి. స్పందించి దీనిపైన ఇటువంటి కేసులన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించాలి. సుమోటోగా స్వీకరించి తద్వారా ఇక మీరే చెప్పారు, సుప్రీంకోర్టు అనేసార్లు చెప్పారు, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎన్కౌంటర్లు చేయటమే తప్పు, మనిషిని చంపడమే తప్పు అని చెప్పారు. ఒకవేళ చంపిన తర్వాత వాళ్ళ బంధువులకు తెలవద్దు. మీరు పోస్ట్ మార్టం దగ్గర బంధువులు ఉండరా? పోస్ట్ మార్టం దగ్గర వీడియోలు ఉండవా? పోస్ట్ మార్టం దగ్గర న్యాయమూర్తి ఉండాల్సిన అవసరం లేదా? వాళ్ళే చంపుతారు. కోతిని, కుక్కను చంపి పడేసినట్టుగా పడేస్తా ఉంటే ఇది మానవ జాతిని హననం చేయటమే. మానవ జాతిని నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ హననం చేయటమే. అందువల్ల సుప్రీంకోర్టు క్రియాశీల పాత్ర వహించి సుమోటోగా స్వీకరించి ఇటువంటి కేసులన్నిటిపైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటివరకు వాటన్నిటిని కూడా పూర్వాపరాలన్నీ కూడా బయటకు తీయాలి.
ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనీసం కనికరం ఉంటే ఇవాళ లోపల ఇంకెవరెవరు ఉన్నారు, తిరుపతి అంటున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు, వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయండి. లేదా రోజు మార్చి ఒక రోజు ఆపుకుంటూ చంపుతా ఉండి బీభత్సం. వాళ్ళు లొంగుతామంటే ఇష్టం ఉండదంట. లొంగితే అది వాళ్ళ గొప్పతనం రాదు. వాళ్ళు లొంగొద్దు. లొంగకుండా చంపటంలో వాళ్ళకి ఆనందం ఉంది, రాక్షస ఆనందం ఉంది. అందువల్ల వాళ్ళని తక్షణం కోర్టుకు సబ్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక నుంచి ఈ ఆపరేషన్ కాగా ఆపు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రేపు 26 మార్చి నాటికి మొత్తం తొదముట్టిస్తాం, మొత్తం ఎలిమినేట్ చేస్తాం అని ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారండి? ఎవరి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు? ధైర్యం ఉంటే పాకిస్తాన్ మీద ఛాలెంజ్ చేయండి, ధైర్యం ఉంటే ఎక్స్ట్రీమిస్టుల మీద ఛాలెంజ్ చేయండి. పలానా తారీఖులో వీళ్ళందరూ లేకుండా చేస్తామని చెప్పి మీకు దమ్ముంటే వాళ్ళ మీద చేయండి. వాళ్ళతోనే మాట్లాడతారు, వాళ్ళతో మీకు సఖ్యత కావాలి. ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా మీరు ఆడతారు. వీళ్ళు నోట్లో నాలుగు లేని వాళ్ళు, మన దేశస్తులు, జెండా ఎత్తిన వాళ్ళు, పైకి ఎత్తి పోరాటం చేయట్లే అన్నవాళ్ళు వీళ్ళ మీద నువ్వు వేల చూపెడతావా? ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రేపు మార్చి 26 నాటికి సంఖ్య లేకుండా చేయగలుగుతామేమో గాని భావాలని అణచలేం. ప్రశ్నలను ప్రశ్నించేవాడిని చంపుతావు, కానీ ప్రశ్నలను నువ్వు చంపలేవు. ప్రశ్న అనేది ప్రతి పుట్టిన వాడి దగ్గర మళ్ళీ వస్తానే ఉంటుంది. ఇవాళ మావోయిస్టులు చనిపోతే మరో రూపంలో వాళ్ళు పుడతారు, మరో రూపంలో అనేక మళ్ళా విప్లవకారులుగా తయారవుతారు. అందుకని సమస్య అది కాదు, మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడవటమే సమస్య అని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మేము చేసే ఈ ఆందోళన బాట దేశవ్యాప్తంగా కూడా అందుకుంటుంది. ఇవాళ మీరు నడవచ్చు, రేపు కూడా నడవచ్చు, ఎల్లుండి కూడా నడవచ్చు. కానీ ఏదో ఒక రోజు శ్రీలంకలో లాగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఏదో ఒక రోజు నేపాల్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రోజు కోసం మీరు కాచుకుని ఉండండి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయిన మా అమరులకి మా సంఘీభావం తెలియజేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చనిపోయినటువంటి ఆపరేషన్ కగారు పేరుతో హత్యలకు గురైనటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఎప్పుడో జోహార్లు అర్పిస్తూ ఇవాళ మాతో పాటు అందరూ అన్ని వామపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్నాం. అందరూ కూడా మాట్లాడతారు. అదేవిధంగా పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, అందరూ కూడా మాట్లాడతారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.